చీకటిని సృష్టించాడు. రెండవ రోజు దేవుడు ఆకాశమును సృజించాడు, ఆకాశమని పేరు పెట్టాడు. మూడవ రోజు దేవుడు చెట్లను, నీటిని, చిన్న చిన్న మొక్కలను సృజించాడు. నాలుగవ రోజు సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలను సృజించాడు మరియు పేర్లు పెట్టాడు. ఐదవ రోజు చేపలను, ఆకాశ పక్షులు, దేవుడు ఐదవ రోజున సముద్రంలో వాటి జాతులకు చెందిన పెద్ద చేపలను, చిన్న చేపలను, ఆ విధముగా ఆకాశంలో పక్షులను కూడా సృజించాడు. ఈ ప్రకారము ఐదవ దినమాయను. ఆరవ రోజు దేవుడు ఆరవ రోజున పురుగులను, పశువులను, జంతువులను, భూమిని పుట్టించుగాక అని పలికాడు. ఈ ప్రకారము జీవులన్నీ ఆయన. ఈ విధముగా ఆరవ దినమాయను. దేవుడు పురుషుణ్ణి, స్త్రీను తన రూపంలో చేయాలి అనుకున్నాడు. తన రూపంలో పురుషుణ్ణి, స్త్రీలని తయారు చేశాడు. పురుషుడు ఆదాము, స్త్రీ హవ్వ. ఏడవ దినము దేవుడు ఏడవ రోజున తను చేసింది మొత్తం చూసుకున్నాడు. విశ్రాంతి దినము. ఆ దినమే అది ఆదివారము, అంటే దేవుణ్ణి ఆరాధించడం. వెరీ గుడ్.